భారత్, పాకిస్తాన్ మధ్య 48 గంటల పాటు తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగింది. అంటే మే 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్పుల విరమణ ఉంటుంది. ఈ లోపలే ద్వైపాక్షిక చర్చలు కూడా జరుగుతాయి. అయితే చాలామందికి ఈరోజు వస్తున్న సందేహం ఏంటంటే, భారత్ ఎందుకు కాల్పుల విరమణకు వచ్చింది, పాకిస్తాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు. మనమైతే కాల్పుల విరమణ ప్రతిపాదన మన సైడ్ నుంచి రాలేదు, పాకిస్తాన్ నుంచే మనకు వచ్చింది. అలాగే పాకిస్తాన్ అంటే అమెరికా కాళ్ళబేళ పడి ప్రాధేయపడి ఎలాగైనా భారత్ని ఒప్పించండి అనే పరిస్థితికి వచ్చింది. అయితే ఎందుకు ఇలా జరిగింది, పాకిస్తాన్ ఎందుకు కాళ్ళబేళ పడింది వెళ్ళి అంటే రెండు ప్రధానమైన కారణాలు మనం చూపించవచ్చు. ఒకటి, మనకున్న శక్తిని అసెస్ చేయలేకపోవటం, అంటే అంచనా వేయలేకపోవటం. పాకిస్తాన్ చాలా తక్కువ అంచనా వేసింది. పాకిస్తానే కాదు, పాకిస్తాన్తో పాటు చైనా, టర్కీ, మిగతా ప్రపంచ దేశాలు కూడా మనకింత శక్తి ఉంటుందని వాళ్ళు అనుకోలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈవెన్ మన పక్కనున్న నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ కూడా మనం ఎదిగినా ఒదుగున్నాం. ఇది వాళ్ళు ఎప్పుడు కూడా కనిపెట్టలేకపోయారు. పాకిస్తాన్ కూడా ఇక్కడే తప్పుడు అడిగేసింది. సరైన అవగాహన లేకుండా అది యుద్ధంలోకి వచ్చింది. ఎందుకంటే మనం ముందే చెప్పాం, టెర్రరిస్ట్ ఆపరేషన్ సింధూర్ అన్నది మీ మీద యుద్ధం కాదు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కొట్టాం. ఆ శిబిరాలను ఆ రోజు 9 కొట్టేశాం. ఇంతటితో మేము ఆపేసినా ఎస్కలేట్ చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పినా కూడా పాకిస్తాన్ మొండిగా వచ్చింది. మొండిగా వచ్చి మన చేత చావు దెబ్బతింది. చావు దెబ్బ తిన్న తర్వాత తనకు తెలిసిన విషయం ఏంటంటే, మనకున్న అపారమైనటువంటి శక్తి. కానీ రెండో విషయం వచ్చేటప్పటికి వాళ్ళకి అసలు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చితికిపోయి కుదేలైపోయింది. వాళ్ళకి నిధులు కావాలి, మరి ప్రపంచ బ్యాంకు ఇలాంటి సహాయం కావాలంటే వాళ్ళ యుద్ధంలో ఉండాలంటే కుదరదు. అందుకే చెప్పేసి అమెరికా చెప్పిన సలహా మేరకు వాళ్ళ యుద్ధం నుంచి కూడా వెనక్కి తగ్గడం అనేది జరిగింది. ఇది 2 ప్రధాన కారణాలు. అయితే మనం ఎక్కడ తక్కువ అంచనా వేసింది అని చెప్పి అంటే, మనని తక్కువ అంచనా వేయటమే కాదు, తన శక్తిని ఎక్కువగా కూడా పాకిస్తాన్ అంచనా వేసుకుంది. ముఖ్యంగా చైనా నుంచి ఈ మధ్యకాలంలో చాలా ఈ ఫ్లైట్స్ విషయంలో కానీ, రాడార్ సిస్టమ్ కానీ, తర్వాత డ్రోన్స్ కానీ, ఇవన్నీ కూడా చైనా నుంచి అది ఇంపోర్ట్ చేసుకుంది. చైనా దానికి ఏమి నమ్మబలికిందంటే, ఇవి చాలా అత్యాధునికమైనవి, ఇవి ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా ఉండవు. JF-17 థండర్ ఇది ఆ ప్రపంచంలోనే F-35 అమెరికా కొన్న విమానం కన్నా ఇది చాలా గొప్పది అని చెప్పి నమ్మబలికింది. తర్వాత HQ-9 అని చెప్పేసి వాళ్ళకి ఒక డిఫెన్స్ సిస్టమ్ని పెట్టింది. దాన్ని కూడా ఏం చెప్పిందంటే, ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత డిఫెన్స్ సిస్టమ్ లేదు, ఇది ఏదైనా సరే పసిగట్టి ఎదురుదాడి చేస్తుంది ఈ సిస్టమ్ అని చెప్పారు. దాంతో వాళ్ళు దాన్ని నమ్మారు. ఒక పక్కన చూసుకుంటే దీన్ని టర్కీ అని కూడా అంటారు. టర్కీ వాళ్ళకి అండగా నిలవడంతో అక్కడి నుంచి డ్రోన్స్ను కూడా చాలా అత్యాధునికంగా ఊహించుకుంది. ఇది ఎక్కడికైనా దాడి చేయగలదని వాళ్ళు చెప్తే అది నమ్మింది. సో ఇలాగ వాళ్ళు ఏం చేశారంటే, యుద్ధంలోకి దిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మనకు ఉన్నటువంటి శక్తి, మనం ముఖ్యంగా చూసుకుంటే HQ-9 ఈ డిఫెన్స్ రాడార్ సిస్టమ్ని మనం మొత్తం తుత్తినీళ్ళు చేసేసాం. అది తుత్తినీళ్ళు అయిపోయిన తర్వాత దానికి అర్థమైంది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ శక్తి వాళ్ళకి అర్థమైపోయింది. రఫేల్ ఉంది, రఫేల్ ప్రపంచంలో అత్యాధునికమైనది. ఇది ఫ్రాన్స్ నుంచి మనం తెచ్చుకున్నాం. ఇవన్నీ మన గగనతలంలోకి వెళ్లకుండానే ఇక్కడ నుంచి టార్గెట్స్ కొట్టేసాం మనం. అలాగా మనం పక్క చూసుకుంటే బ్రహ్మోస్, ఇది చాలా ముఖ్యమైనది. ఈ బ్రహ్మోస్ పంతను చూసిన తర్వాత పాకిస్తానే కదా మిగతా దేశాలు కూడా నివ్వెరపోయాయి. ఎందుకంటే బ్రహ్మోస్ మనం 11 ఎయిర్పోర్ట్స్ని ధ్వంసం చేయడంలో మనం కీలకమైనటువంటి పాత్ర వహించింది. కరెక్ట్గా 10వ తేదీ అంటే శుక్రవారం కనుక చూసుకుంటే, శనివారం కరెక్ట్గా 10వ తారీఖు మనం అటాక్ చేసాం. వాళ్ళ ఎయిర్ బేస్ మీద అటాక్ చేసాం. ఎయిర్ బేస్ 11 ధ్వంసం అయిపోయాయి. ఓ పక్కన చూసుకుంటే HQ-9 ఈ డిఫెన్స్ సిస్టమ్ అంతకుముందే మనం తుత్తునీళ్ళు చేసాం. తర్వాత ఎక్కడైతే కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుందో ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కొట్టిపారేసాం. ఇది బ్రహ్మోస్ వల్లే సాధ్యపడింది. సూపర్ సోనిక్, అది రాడార్కి దొరకదు, చాలా అత్యాధునికమైన స్పీడ్తో పెడుతుంది, టార్గెట్స్ని కొడుతుంది, అది ఖచ్చితంగా కొట్టింది. ఓ పక్కన చూసుకుంటే మనం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కొట్టేసాం, తర్వాత వాళ్ళ ఎయిర్పోర్ట్స్ని కొట్టేసాం, ఎయిర్ బేస్ని కొట్టాం, కమ్యూనికేషన్ సిస్టమ్స్ని కొట్టాం, చివరికి న్యూక్లియర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని కూడా మనం ధ్వంసం చేసాం. మీకు బాగా అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్లో
భూకంపం వచ్చిందని చెప్పేసి 4.0 రెక్టర్ స్కేల్ మీద వచ్చిందని చెప్పి మనం విన్నాం వార్తలు. కొంతమంది చెప్పడం ఏంటంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ అండర్ గ్రౌండ్ లో పెట్టినప్పుడు, భూమిలో దాచిపెట్టినప్పుడు కొంత లీక్ అయిందని చెప్పి కూడా అంటున్నారు. అమెరికా నుంచి ఒక ఫ్లైట్ లో న్యూక్లియర్ కి సంబంధించిన సైంటిస్ట్ కూడా పాకిస్తాన్కి వెళ్ళినట్టు సమాచారం. అక్కడ ఈ న్యూక్లియర్ వెపన్స్ నుంచి ఏదైనా లీకేజ్ జరిగిందా అన్న దాని మీద వాళ్ళు శోధించడానికి వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇందులో వాస్తవం ఎంతందో మనకు పూర్తి స్థాయిలో తెలియదు. కానీ మొత్తానికి కనుక ఈ 4 రోజులు దాడి కనుక చూసుకుంటే పాకిస్తాన్కి అసలు వెన్ను విరిగి అయినట్టు అయిపోయింది. మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. ఇంకొక 1 రోజులు కనుక యుద్ధంలో కనుక ఉండుంటే అసలు వాళ్ళకి ఎంత విధ్వంసకరం అనేది వాళ్ళకి తెలిసి వచ్చేది. మనం 1965 అంతకుముందు 1947 వారు మనం చేసాం, 1965, 1971 కార్గిల్ వార్. ఇంతలో ఇన్ని వార్స్లో ఎప్పుడు కూడా ఇంత వాళ్ళు విధ్వంసకర రీతి యుద్ధాన్ని వాళ్ళు చూడలేదు. ఓ పక్కన చైనా కూడా వాళ్ళు ఇప్పుడు మార్కెట్ పెట్టిపోయింది చైనాకి. వాళ్ళు ఏవైతే వెపన్స్ ఉన్నాయో ఆ వెపన్స్ ఈ రోజు మనం ఎంత విధ్వంసకర రీతిలో ధ్వంసం చేసేటప్పటికీ చైనా వెపన్స్ ని ఎవరు కూడా బయట మార్కెట్ అప్పుడు కొనే పరిస్థితులు లేరు. ఇప్పుడు భూటాను, నేపాల్, శ్రీలంక ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే చైనా శక్తిని చాలా ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకొని వాళ్ళు ఏం చెప్తే తానతందానా అన్నట్టు ఉండేది. ఇప్పుడు అంత ఎందుకండి, మన బంగ్లాదేశ్ ఉంది, యూనస్ అక్కడ పీఠం ఎక్కాడు, తల ఎగరేసాడు. తల ఎగరేసిన తర్వాత ఇప్పుడు అతనికి అర్థమైపోయింది పక్కనున్న భారత్ ఎంత పవర్ఫుల్లో. అతను కూడా నెమ్మదిగా ఇంకా మౌనం దాల్చాడు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించింది ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ యునైటెడ్గా అయిపోయి వాళ్ళు ప్రపంచాన్ని భయపెట్టాలని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక పక్క బెలూచిస్తాన్ కూడా స్వతంత్రం ప్రకటించేసుకుంది. ఇంకా యుద్ధం కనుక జరిగితే చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఆయిల్ అయిపోయింది. కనీసం వాళ్ళకి పెట్రోలు, డీజిల్ లేకపోవడమే కాదు, చిన్నపిల్లలు తాగడానికి పాలు కూడా లేదు. ఈవెన్ ప్రెసిడెంట్, ఆ ప్రధానమంత్రి అక్కడ ఉన్నట్టు వాళ్ళు 2 బ్రెడ్ ముక్కలు దొరకడం కూడా వాళ్ళకి కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరింత ముందుకెళ్తే మనం పూర్తిగా ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి ఉద్దేశం వచ్చేటప్పటికే వాళ్ళు చేతులెత్తేశారు. అయితే ఇప్పుడు కూడా మన భారత ప్రధానమంత్రి మోడీజీ, అలాగే మిగతా మినిస్టర్స్, అలాగే డిఫెన్స్ వీళ్ళందరూ కూడా అత్యవసర మీటింగ్ జరిగింది. మీటింగ్లో కూడా ఈ మధ్య ఒక వార్తలు వచ్చాయి. అదేంటంటే అమెరికా ఇందులో జోక్యం చేసుకుంటుంది కాశ్మీర్ విషయంలో, అవసరమైతే మధ్యవర్తిత్వం చేశామని ఒక ప్రకటన కూడా వాళ్ళు చేయడం జరిగింది. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే కాశ్మీర్ అనేటువంటి ఇష్యూలో మనకి ఎవరి జోక్యం, మధ్యవర్తిత్వం మనకు అవసరం లేదని చెప్పింది. ముఖ్యంగా పీఓకే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, ఇది మనం ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నాం. సో ఈరోజు మనం కూడా ఒకటే మాట చెప్పాం, మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మన అంతర్భాగం అని చెప్పాం. అలాగే అమెరికా మధ్యవర్తిత్వాన్ని మనం అంగీకరించలేదు. నెక్స్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కనుక ఎవరైనా కనుక ఇండియాలో కనుక చేసినట్టయితే అది భారతదేశం మీద యుద్ధంగానే పరిగణిస్తాం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఓ పక్కన చూసుకుంటే వాటర్ బాంబు వాళ్ళ మీద వేసాం. ఇప్పుడు సింధు నది ఏదైతే ఉందో అది ఒక పక్కన వచ్చేప్పటికి పంజాబ్, వాళ్ళ పంజాబ్ ప్రొవిన్స్లో అది నీళ్ళు వెళ్తాయి. అవసరమైనప్పుడు ఏమో నీళ్లు మనం ఆపేస్తున్నాం, అవసరం లేనప్పుడు నీళ్లు వదులుతున్నాం. అంటే ఒక పక్కన ఫ్లడ్స్ వచ్చాయి. మధ్య చూడండి పాకిస్తాన్లో ఫ్లడ్స్ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఇదేని కూడా ఒక కారణం. ఓ పక్కన వాటర్ వాళ్ళకి అవసరమైనప్పుడు గుక్కెడు మంచినీళ్ళు కూడా రానటువంటి పరిస్థితి. ఈ వాటర్ పంప్ అనేది ఎప్పుడైతే వాళ్ళ నెత్తి మీద పడిందో వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే 1960లో ఇది జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి సింధు వాటర్ని ఆపినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇది వాళ్ళు ఊహించింది. దాంతోపాటు ఈ యుద్ధం కూడా వాళ్ళకి వెన్నువిరిచినట్టు అయింది. దాంతో వాళ్ళు దిగిరాక తప్పలేదు, లొంగి రాక కూడా తప్పలేదు. సో ఇప్పుడు మనం ఈ పెట్టినటువంటి ఈ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటేనే ఇది జరుగుతుంది ఏదైనా సరే. ఒప్పుకోకపోతే దాని పర్యవసానం కూడా భయంకరంగా ఉంటుందనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. మరో పక్కన ఎయిర్ ఫోర్స్ ఇది కనుక చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ప్రజల మీద కాదు, మనం యుద్ధం చేస్తుంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద. మనం ఈ రోజు కనుక చూసుకుంటే అమెరికాలో ఒక జర్నలిస్ట్ని చంపినటువంటి ఒక ఉగ్రవాదిని మనం లేపారేసాం. అలాగే మనం ఈ రోజు కనుక చూసుకుంటే 1993లో ముంబైలో బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడు కూడా దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో తెలియదు, వాడు పారిపోయాడో తెలియదు, చచ్చిపోయాడో తెలియదు. ఇలాగా చాలా మంది టెర్రరిస్టులు దీన్ని అడ్డాగా చేసుకొని ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి దేశానికి వీళ్ళు తీవ్రమైనటువంటి ఆటంకం కలిగిస్తున్నారు. ఇజ్రాయెల్లో కూడా దాడులు, హమాస్ కనుక చూసుకుంటే హమాస్ కూడా ఇక్కడే ఇప్పుడు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఆల్ ఖైదా ఇక్కడే ఉంది.
లక్షల తోపా ఇక్కడే ఉంది. వీళ్ళ పని ఏంటంటే మరి టెర్రరిస్టులను క్రియేట్ చేయడం, ప్రపంచ దేశాల మీద కుదరటం, ముఖ్యంగా భారతదేశం మీదకి ఈ సరిహద్దు బార్డర్స్ నుంచి పంపించడం, ఇక్కడ విధ్వంసకర రీతిలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని చేపట్టడం. దీని మీద మనం యుద్ధం ప్రకటించాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం అన్ని కూడా చూపించాం, ఫొటోస్తో సహా, అడ్రస్తో సహా అన్నీ కూడా మనం చూపించడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒప్పుకోక తప్పలేదు. అంతెందుకు చైనా మొట్టమొదటి వాళ్ళకి సపోర్ట్గా యుద్ధానికి వెళ్తుంది అనుకున్నది కూడా ఈరోజు దాని పరిస్థితి వచ్చేటప్పటికి అది వినకుండా ఉండిపోయింది. దానికి కూడా అర్థమైపోయింది. ఈరోజు మార్కెట్లో, రేపు వచ్చే మార్కెట్లో ఖచ్చితంగా భారతదేశ అగ్రస్థానం నిలబడుతుంది. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా క్వాలిటీతో ఉంటాయి. సో రేపు మార్కెట్లో మనం అత్యధానికంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఇప్పుడు 4వ అద్వితీయ స్థానానికి మనం వెళ్తున్నాం ఆర్థిక పరంగా. కాబట్టి మన అడ్డుకోవాలి అనేటువంటి ఒక కుతంత్రం కూడా చైనాలో ఉంది. అందుకని ఇదంతా కూడా క్రియేట్ చేసింది. యుద్ధంలో కనుక దింపితే మనం ఏంటంటే తర్వాత కాలంలో మనకి ఎటువంటి ఇండస్ట్రీస్ రావు. అలాగే మన ఎక్స్పోర్ట్స్ కూడా గణనీయంగా పడిపోతాయి. యుద్ధంలో ఉన్న దేశం ఎప్పుడూ కూడా ఆర్థికంగా చాలా దెబ్బతింటుంది, వెనకబడిపోతుంది. ఇదే చైనా ఆశించింది. కానీ ఆ ట్రాప్లో మనం పడలేదు. మనం ఎంతవరకు సంయమనంతో ఉండాలో అంతవరకు సంయమనంతో ఉన్నాం. అవసరమైనప్పుడు ఉత్పాదన సృష్టించడంలో మనం ఏమాత్రం వెనకడిగలేదు. మనం చేసినటువంటి ఈ నష్టం పాకిస్తాన్ కోలుకోవడానికి చాలా కాలం పెట్టేస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు ఎయిర్ బేస్ మొత్తంగా ధ్వంసమే అయిపోయాయి. మనం వాళ్ళు ఎన్ని డ్రోన్స్ వదిలినా కూడా మనం కనుక చూసుకుంటే S-400 ఒక్క డ్రోన్ కూడా మన భారత భూభాగాన్ని తాకల. ఏవో ఒకటో రెండో అటు ఇటు పడ్డాయి కానీ పేలలేదు కూడా. అంటే 99.99% మనం అటు డ్రోన్స్ని కొట్టాం, వాళ్ళ మిసైల్స్ని కొట్టాం, తర్వాత వాళ్ళ విమానాలు కూడా కొట్టిపారేసాం. అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈరోజు మన ముందు తేలిపోయాయి. ప్రపంచం ఈరోజు గుర్తించింది. మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా బ్రహ్మోస్ తయారు చేసాం. బ్రహ్మోస్ ఈరోజు క్వాలిటీలో చాలా సుపీరియర్గా ఉంది. ఉత్తరప్రదేశ్లో దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. అలాగే ఈరోజు మనం రష్యా నుంచి తీసుకున్న సుదర్శన్ చక్ర, అదే S-400 కూడా అద్వితీయంగా పనిచేసింది. మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చేసినటువంటి ఆకాష్ చాలా ఉజ్వలంగా పనిచేసింది. ప్రతిదీ కూడా మన పైలట్స్ కానీ, మన ఆర్మీ కానీ, లేకపోతే నేవీ కానీ అద్భుతమైనటువంటి రీతిలో కోఆర్డినేట్ చేయటం అనేది కూడా చాలా చక్కగా కనిపించింది. దీంతో మనం ముగ్గురు అన్ని రంగాల్లో మనం ఎలాగా వెళ్ళాము ఈ డిఫెన్స్ సిస్టంలో, ఈ నేవల్ కానీ, అలాగే ఆర్మీ కానీ, ఒక పక్కన చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ కానీ, 3 కూడా సమన్వయంగా పనిచేసాయి. కలిసికట్టుగా పనిచేయడం అనేది ఇంత అద్భుత విజయానికి దారితీయడానికి దోహదపడింది. సో దీని నుంచి గుణపాఠం అనేది పాకిస్తాన్ నేర్చుకుంది. ఇప్పుడు కూడా కల్లో కూడా మరొకసారి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎవరైనా చేయదలుచుకుంటే వాటికి 2 సార్లు వాళ్ళు ఒళ్ళు జలరించే పరిస్థితికి మనం తీసుకొచ్చాం. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని బయట నుంచి మనం ఎప్పుడైతే పాల్గొతున్నామో చాలా సంతోషం. కానీ ముఖ్యంగా మనం ఇంకొక విషయం మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి టెర్రరిస్టులు. ఈ టెర్రరిస్టులు మన భారత జనంలో కలిసిపోయి ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ అమెరికా నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చోట్ల నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడికి వచ్చిన వాళ్ళని బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళని బయట దేశాలకు పంపించేస్తున్నారు. ఇక్కడ కూడా మనం బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వచ్చేస్తున్నారు, పాకిస్తాన్ నుంచి కూడా తరలివచ్చి ఉన్నారు. చాలా మంది ఎటువంటి వీసాలు లేక ఏమీ లేక ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించడం చాలా ముఖ్యమైనటువంటి చర్య. ఇంకోటి ఏంటంటే ఎవరైతే అలాగా ఇంకా విదేశాలకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు జైల్లో పెట్టేయడం ఇంకా మంచిది. కాబట్టి ముందు కనుక వీళ్ళని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి ఇంటర్నల్గా ఈ స్లీపర్ సెల్స్ని కనుక తొలగించగలిగితే మనం ముఖ్యంగా మన సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల మనం భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే దుశ్చర్యలు మనం చూసుకుంటే చాలా చోట్ల బాంబ్ బ్లాస్ట్ గతంలో కూడా జరిగాయి. దీనికి కారణం ఏంటంటే స్లీపర్ సెల్సే. ఈ స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఎలా ఉంది అంటే వాళ్ళ దేశాలకు పంపించేయాలి, లేదు అంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకైనా పంపించాలి. ముఖ్యంగా మన దేశంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్థానం, లేని వాళ్ళని బయటికి పంపించడమే చాలా ఉత్తమం. ఇది మాత్రం తక్షణమే జరగవలసిన అవసరం ఉందని చెప్పి మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. అలాగే దేశభక్తి అనేది మన ఇండియన్స్లో ఉంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చూడండి, అమెరికాలో లేకపోతే న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో ఇలా పుట్టినటువంటి వాళ్ళ జాతీయులు వేరే దేశాలకు ఎప్పుడైనా వెళ్దామని అనుకుంటారా? అక్కడ స్థిరపడాలని అనుకుంటారా? ఎప్పుడు అనుకోవటం చాలా తక్కువ. అంటే వాళ్ళు అమెరికా లాంటి చోటకి వెళ్తున్నారేమో చాలా తక్కువ. కానీ
దేశాభిమానం అనేది వాళ్ళు ఎక్కువ ఉంటుంది, వెళ్ళరు. అలాగే అమెరికాలో పుట్టిన వాళ్ళు వేరే దేశాలకు వెళ్తారని ఎప్పుడైనా అనుకుంటారా? నేను చాలా మంది చూశాను, వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోతే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, మేరా భారత్ మహాన్. భారతదేశంలో కూడా చాలా గొప్ప ఖనిజాలు ఉన్నాయి, మంచి మంచి చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి, మనం ఎంతో ఉన్నతంగా ఎదిగామని చెప్పి ఈరోజు ఈ వార్ నిరూపించింది. ఇందులోనే కాదండి, ఒక వార్లోనే కాదు, మన అన్ని రంగాల్లో కూడా ఎదిగాం. మన మేధో సంపత్తి ఈరోజు ప్రపంచ దేశాలను తాగుతున్న స్థాయిలో ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి మన పిల్లలు అమెరికాలో ఉన్నారో, న్యూజిలాండ్లో ఉన్నారో ఈరోజు గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఏం కాదు. మన ఇండియాలోనే మన పిల్లలు స్థిరపడి మన ఇండియాకే కనుక సర్వీస్ చేయగలిగితే అది ఇంకా సంతోషం. సో ఇండియాలో ఉండటం ఈరోజు చాలా గొప్పగా మనం భావిస్తున్నాం. పాతకాలం అయితే పోయింది. చాలా మంది చెప్పుకునేవాళ్ళు, నేను చెప్పాను కదా, మా పిల్లలు అక్కడ సెటిల్ అయ్యారు ఇక్కడ సెటిల్ అయ్యారు అంటే అందరూ ఆసక్తిగా వింటూ ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఆసక్తిగా వినేటువంటి పరిస్థితి ఉండదు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఎదగటమే చాలా గొప్పగా భావించే పరిస్థితులు అయితే వచ్చేసాయి. అది నేను చాలా ఆనందిస్తున్నాను అలాంటి పరిస్థితికి. ఇంకా ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు దాడి మన కాశ్మీర్లో జరిగినప్పుడు పెహల్గాం దాడిలో అందులో ఎవరైతే బలయ్యారో ఈ 26 మంది కూడా అందరూ కూడా 40 సంవత్సరాలు ఏజ్ లోపు ఉన్న వాళ్ళే. అంటే వీళ్ళకి మన మిగతా సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇంకా మిగతా దేశాల్లో కనుక చూసుకుంటే అక్కడ యూత్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ చదువుతో పాటు కంపల్సరీ 5 years పాటు డిఫెన్స్లో వాళ్ళు ఉండాలి. డిఫెన్స్లో వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు. వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు, ఫైటింగ్ నేర్పిస్తారు, అలాగే రైఫిల్ ఫైటింగ్ నేర్పిస్తారు, యుద్ధ విమానాలు నడపడం తెలుసు, అన్నీ వాళ్ళు సుశిక్షితులై ఉంటారు. 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వస్తారు. వేరే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు, లేదంటే స్వయంగా ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు, డెవలప్ అవుతారు. రేపు ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండి గతంలో అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు రైఫిల్స్ ఫైర్ చేయగలరు, యుద్ధంలో మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించగలరు, అన్నీ చేయగలరు. అదే కనుక మనం ఇండియాలో కనుక అదే కనుక ప్రవేశపెట్టినట్టయితే యూత్ బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు పెహల్గాం దాడిలో వాళ్ళు కనుక సుశిక్షితులైనటువంటి మిలిటరీ ట్రైనింగ్ ఉండుంటే వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఎదిరించి ఉండేవాళ్ళు. అది ప్రధానమైన లోపంగా భావించాలి. కాబట్టి రాబోయే కాలంలో కూడా యూత్ని ఈ విధంగా సమర్థవంతంగా కనుక ఎదగలిగేట్టు చేయగలిగితే టెర్రరిస్ట్ కూడా భయపడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకళ్ళు ఉండుంటే అసలు రారు, ఇప్పుడున్న పరిస్థితికి వచ్చే పరిస్థితి లేదు. ఇది ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఈరోజు మనం అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆర్థికంగా ఎదిగాం, వెపన్స్ పరంగా ఎదిగాం, మేక్ ఇన్ ఇండియా భాగంగా మనం అనేక రకాలుగా తయారు చేసి ఈరోజు ఇస్రో మనం తీసుకోండి. ఇస్రో అనేది ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇస్రో ఈరోజు మన శాటిలైట్స్ని మన ఇండియాలోంచి గగనతలంలోకి వదులుతున్నాం. ఒకప్పుడు ఈ శాటిలైట్స్ వ్యవస్థని అమెరికాలో కానీ రష్యాలో కానీ చూసుకున్నట్టయితే కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కానీ సాధ్యమేది కాదు. కానీ ఈరోజు మనం 10 కోట్ల నుంచి కూడా మన యాక్టివిటీస్ని మనం పెంపొందించుకున్నాం. ఈరోజు అగ్రస్థాయిలో ఉన్నాం. మనం ఇండియా నుంచి శాటిలైట్ సర్వీసెస్ని కూడా గగనతలంలోకి విజయంగా సంకేతంగా మనం చేసాం. అయితే ఈ సైంటిస్ట్ ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసా? ఒకప్పుడైతే చాలామంది భావించేవాళ్ళు మనకి ఇంగ్లాండ్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడ కనుక చదివితే హార్వర్డ్ యూనివర్సిటీ లాంటివి కనుక చేస్తే చాలా గొప్ప, అది చదువుకుంటే చాలా గొప్ప. ఆ రోజుల్లో ఈ రాజకీయ కుటుంబాలన్నీ కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఇంగ్లాండ్, అమెరికా అలాంటి చోట చదువుకొని గొప్పగా చెప్పుకునేవాళ్ళం, మనం అక్కడ చదువుకున్నాం. కానీ ఈరోజు మన దేశంలోనే మంచి మంచి యూనివర్సిటీస్ వచ్చేసాయి. జిల్లా పరిషత్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు సైంటిస్టులు ఉన్నారు పాతరం కనుక చూసుకుంటే. అలాగే డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, బిల్డింగ్స్ వాటిలో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అలాగే డిఫెన్స్లో కూడా వచ్చారు. డిఫెన్స్లో కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అంటే మనం చిన్నటువంటి చదువులు అనుకున్న స్థాయి ఈరోజు పెద్ద స్థాయికి మనం వచ్చి మన ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉందో ప్రపంచానికి నిరూపించాం. అంతే కదా, ఈరోజు బ్రహ్మోస్ అంటే వాటిని ఒక సైంటిస్ట్ చేసిన వాళ్ళు జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని వచ్చారు. ఎక్కడో ఆక్స్ఫర్డ్ లేకపోతే హార్వర్డ్ యూనివర్సిటీలో చదవలేదు. ఇది కూడా భారతదేశం విజయానికి మనం గుర్తించాలి. కాబట్టి మన అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. చాలా మందికి వాస్తవాలు తెలియదు. మనం ఏదో యుద్ధం నుంచి ఎందుకు వెనక్కి వచ్చేసారు, లేకపోతే ఎందుకని వాళ్ళు ఆక్యుపై ఎందుకు మనం చేయలేదు, అలాగే పాకిస్తాన్లో అన్నింటినీ ఆక్యుపై చేసేయచ్చు కదా అన్నదానికి చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో ఏవేవో చూసి ఏదేదో అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. భారత్ అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఒక అడుగు స్టెప్ వేసే ముందు
అలాగే మనం ఎప్పుడూ కూడా మానవత్వాన్ని ఎప్పుడూ చూపించుకుంటూ ఉంటాం. అది ఎందుకు పాకిస్తాన్ ఈరోజు ఈ రకంగా కాల్పుల విరమణ చేయాల్సి వచ్చిందో నేను అన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చాను. మనం ప్రతి విషయాన్ని కూడా చాలా అథెంటిక్గా అన్ని రకాలుగా సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసి నిక్కచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సత్యవద పీపుల్ లైవ్ టీవీ మీకు అందజేస్తుంది. నేను గతంలోనే చెప్పాను, యుద్ధం ప్రారంభం అవడానికి ముందు ఇది ఎక్కువ కాలం నడవదు, ఎందుకంటే ఎక్కువ కాలం యుద్ధం చేసే పరిస్థితి పాకిస్తాన్కి లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి వీడియోలో చెప్పడం జరిగింది. అందుకే 4 రోజులైనా యుద్ధం లేకముందే అది చేతులు ఎత్తేసింది. అలాగే అంతకుముందు కూడా చెప్పాం, మనకున్న ఆయుధ సంపత్తి కానీ, మనకున్న మేధాశక్తి కానీ, మన ఆర్మీ కానీ, దీని గురించి కూడా నేను చెప్పాను యుద్ధం ప్రారంభం అవడానికి ముందు. అలాగే ఈరోజు కూడా జరిగింది. కాబట్టి మనం భారత్ని ఎప్పుడూ కూడా అభినందిద్దాం, గర్విద్దాం. భారతీయులుగా పుట్టినందుకు, ఈ జన్మనిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత తెలుపుదాం. మనం భారతదేశానికి వెన్నంటి ఉండవలసిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక బాధ్యతగా గుర్తుపెట్టుకోవాలని నేను అందరికీ గుర్తు చేసుకుంటూ, మీరు ఆదరిస్తున్న ఈ ఛానల్ మీరు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.